సుబ్బి చావుకొచ్చిందన్న సామెత అందరికీ తెలుసు. ఒకరి సుఖం మరొకరికి కష్టం అని ఈ సామెత అర్థం. కొన్ని సందర్భాలలో వాళ్ళ సంతోషం కోసం చేసే పని వాళ్ళకి తెలియకుండానే మరొకరికి కష్టంగా మారుతూ ఉంటుంది. వాళ్ళని పలు విధాలుగా ఇబ్బందులు పెడుతూ ఉంటుంది. నాగర్ కర్నూలు జిల్లాలో కూడా సరిగ్గా ఇదే జరిగింది. స్నేహితుడి ప్రేమ పెళ్లి చివరికి అతన్నే బలి తీసుకుంది. తాడూరు మండలంలోని చెర్ల ఇటికేల గ్రామానికి చెందిన ఆంజనేయులు వ్యవసాయం పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అతని కుమారుడు సాత్విక్ డిగ్రీ చదివి తన తండ్రికి వ్యవసాయంలో కూడా తోడుగా ఉంటూ వస్తున్నాడు. అయితే ఇదే గ్రామానికి చెందిన ఓ ప్రేమ జంట 2 రోజుల క్రితం ఊర్లో నుంచి వెళ్లిపోయింది. కులాలు వేరని పెద్దలు పెళ్లికి నిరాకరించడంతో ఆ జంట పారిపోయి పెళ్లి చేసుకున్నారు. కానీ అమ్మాయి తరపున బంధువులు మాత్రం సాత్విక్ ఇంటికి వచ్చి దాడికి పాల్పడ్డారు. ఏం జరిగిందని సాత్విక్ తండ్రి ప్రశ్నిస్తే వాళ్ళు చెప్పింది విని అవాక్కయ్యారు. వాళ్ళు ప్రేమ జంట పారిపోగానే యువతి కుటుంబ సభ్యులు పలు ప్రాంతాల్లోని సీసీ కెమెరాలను పరిశీలించారు. అందులో ప్రేమికుల పక్కనే సాత్విక్ ఉండడాన్ని కూడా గమనించారు. దీంతో సాత్వికే ఆ జంటకు సాయం చేసి ఉంటాడన్న కోపంతో అతని ఇంటికి వచ్చారు. సాత్విక్ తో పాటు అతని తండ్రి పైన కూడా దాడి చేసి గాయపరిచారు. అమ్మాయి వెళ్లిపోయింది అన్న కోపంలో ఉన్న బంధువులు సాత్విక్ ను బెదిరించారు. ఉదయం వరకు చచ్చిపో, లేదంటే మేమే నిన్ను లేపేస్తామని భయభ్రాంతులకు గురి చేశారు. తన స్నేహితుడికి అండగా ఉన్నందుకు తన కుటుంబమే ప్రమాదంలో పడిపోయిందని ఇప్పుడు సాత్విక్ భయపడిపోయాడు. ఇంటికి వచ్చి తండ్రిని కూడా కొట్టడంతో అవమాన భారం అతను భరించలేకపోయాడు. రాత్రి ఇంట్లో నుంచి వెళ్లిపోయిన సాత్విక్ ఇక మళ్ళీ తిరిగి రాలేదు. ఇక సాత్విక్ కోసం గాలించిన కుటుంబ సభ్యులు అతను వ్యవసాయ పొలంలో ఉరి వేసుకోవడం చూసి గుండెలు బాదుకుంటూ లబోదిబ్బమన్నారు. ఏ తప్పు చేయకపోయినా ఓ యువకుడు ప్రాణాలనే కోల్పోవడంతో ఆ గ్రామంలో విషాద ఛాయలు నెలకొన్నాయి. తన కొడుకు చావుకు కారణమైన శంబయ్య, శివ, బాలరాజులను కఠినంగా శిక్షించాలని అతని తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు, వేడుకుంటున్నాడు. తాడూరు మండలం. నా పేరు అంజనేయులు, మా భార్య పేరు అలివేల, నా కొడుకు పేరు సాయి. ఇంటి వీనికి వచ్చారు. ఎవడో కాపోడు తీసుకొని పోయిండట పిల్లను, తెలుగుల పిల్ల. నీవే తోలిచ్చినవరా అని పిల్ల తండ్రి వచ్చాడు. ఇంటి వీనికి వచ్చాడు. ఇంటి వీనికి వచ్చి నేను పొద్దుగాల ఉంచితే చూస్తారా, నేను పొద్దుట తెల్లట్లకు అని పని చేశాడు. ఇంటి మీదకి వచ్చి కొట్టిరా? ఏం చేసి ఇంటి వీనికి వచ్చాడు, గల్లబట్టి కొట్టాడు. నైట్ 8:30కు వచ్చాడు, గల్లబట్టి కొట్టాడు. ఎంతమంది వచ్చారు? 4 వచ్చారు. ఇంటి వాళ్ళందరినీ కొట్టిరా? ఇంటి వాళ్ళందరినీ కొట్టారు. ఇంటి వాళ్ళందరినీ కొట్టి నా కొడుకుని కొట్టి ముఖం మీద ఉంచి తెలాటాలకు దారా నేను ముందునే ఉంచనే ఉంటుంది. దూరానికి తెలాటాలకు సాగుర తెలాటాలకు శంబయ్య, శివ, బాలరాజు, నా కొడుకు కారణమైన వాళ్ళని శిక్షించాలి. మరోవైపు యువతి బంధువులు చంపుతారన్న భయంతోనే సాత్విక్ ఆత్మహత్య చేసుకున్నాడా, లేక ఎవరైనా కావాలనే అతనికి ఉరివేశారా అన్న కోణంలో కూడా పోలీసులు ఇప్పుడు దర్యాప్తు చేస్తున్నారు, ఇన్వెస్టిగేషన్ మొదలు పెట్టారు. ఈ మేరకు 5గురిపై కేసు నమోదు చేసి ఇప్పుడు విచారణ చేపట్టారు. అయితే ఈ కేసు గురించి మరిన్ని అప్డేట్స్ కోసం RTV క్రైమ్ సీన్ ని చూస్తూ ఉండండి. అంటిల్ దెన్, గుడ్ బై. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి.